రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అనడానికి సాక్ష్యం. ఈ మధ్య కాలంలో ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల కార్యకర్తలు, నాయకులు ఒకవైపు దీక్షల్లో, ధర్నాలు ఉన్న కాలంలోనే వర్గీకరణ జరిగాకనే గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించాలని, వర్గీకరణ జరిగాకనే గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు ప్రకటించాలని ఒకవైపు మేము దీక్షల్లో, ధర్నాలు ఉండగానే ఆగ మేఘాల మీద ఎందుకు అంత తొందరపడాల్సి వచ్చిందో, ఆగ మేఘాల మీద ఎందుకు అంత తొందరపడాల్సి వచ్చిందో ఒక వారం తిరగక ముందే 5 డిపార్ట్మెంట్లలో ఫలితాలు ప్రకటించారు. ఒక వారం తిరగక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని తెలంగాణ రాష్ట్రంలో ఏనాడు కూడా ఒక వారం రోజుల్లోనే 5 డిపార్ట్మెంట్లో ఈ ఫలితాలు ప్రకటించింది ఎక్కడ కనిపించలేదు.